నింద వేయని బంధువెవడున్నాడు చెప్పండి ఈ కాలంలో? ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడి వాడే వాని స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక పూటకం. అవసరానికి ఒక మాట, అది నెరవడంతో అందరికీ టాటా. ధనముంటే లేదు గుణం, గుణమంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయతోడెవడు. నింద వేయని బంధం ఎవడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచేది ఎవడు? నీకు ఎవడు? నీకెవడు? నీకెవడు హెల్ప్ చేస్తాడు చెప్పండి? నీ అవసరాన్ని నేను వాడుకుని వదిలేస్తే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. నీ అవసరం గురించి నీతో మాట్లాడే విధానం కూడా మారుస్తూ ఉంటారు. నిజంగానే నీతో ఎప్పుడైతే అవసరం తీరుతుందో అవతల వ్యక్తిలో మాట్లాడే విధానం కూడా మార్పు అనేది చెందుతుంది. అందుకే ఆచితూచి ఆలోచిస్తూ ఉండాలి. మనుషులు మృగాల్లాగా బతుకుతున్నారు. మనిషికి అనేది విలువ లేదు. ఈ సమాజం అవసరం బట్టి మాట్లాడే విధానాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఏంటంటే అవసరం ఉన్నప్పుడు నీతో తీయగా మాట్లాడతారు, అవసరం లేనప్పుడు నిన్ను ఒక రాక్షసునిలాగా చూస్తారు, ద్వేషంగా చూస్తారు. అంటే తన అవసరం బట్టి మనిషి యొక్క మార్పు అనేది చెందుతుంది. థ్యాంక్ యూ అండి.